అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పారిశ్రామిక సమాజంలో మార్పు, అభివృద్ధి. ముఖ్యంగా ఏబీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షకు ఇది చాలా కీలకం. అసలు పొలాల్లో పనిచేసే మనిషి, ఫ్యాక్టరీ కార్మికుడిగా, ఆ తర్వాత ఆధునిక ఆఫీసుల్లో ఉద్యోగిగా ఎలా మారుతూ వచ్చాడో ఆ ప్రయాణాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, మనం ఈ అంశాలన్నింటినీ ఒక క్రమపద్ధతిలో చూద్దాం. పారిశ్రామిక విప్లవం ఎలా మొదలైంది, తరువాత వచ్చిన విమర్శలేంటి, భారతదేశంలో పరిస్థితి ఏంటి, ఇప్పుడు పని స్వరూపం ఎలా మారింది, చివరిగా ఆధునిక భద్రత అనే భ్రమ గురించి ఇలా ఒక కథలా చెప్పుకుంటే పరీక్షలో గుర్తుంచుకోవడం చాలా సులభమవుతుంది. ఓకే, మన ప్రయాణం ఇక్కడ్నించే మొదలవుతుంది. అదే గొప్ప పరివర్తన, అంటే పొలం నుంచి ఫ్యాక్టరీకి మారడం. ఇది మానవ సమాజాన్ని పూర్తిగా మార్చేసింది. మరి ఆ మార్పులేంటో చూద్దాం. చూడండి, ఈ మార్పు ఎంత పెద్దదో. ఒకప్పుడంటే అంత ముఖాముఖి సంబంధాలు, ఎవరి వ్యవసాయం వాళ్లు చేసుకునేవాళ్లు. కాని పారిశ్రామిక సమాజం వచ్చాక అంతా మారిపోయింది. అనామక సంబంధాలు అంటే ఎవరో తెలీదు, కఠినమైన శ్రమ విభజన అంటే నీ పని ఇది, నా పని ఇది అని ఫిక్స్ అయిపోయింది. ఇక ఏపీపీఎస్సీ పరీక్షా కోణంలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పారిశ్రామికీకరణ వల్ల కొన్ని సామాజిక అంతరాలు తగ్గాయి, నిజమే. కాని ఆర్థిక అసమానతలు మాత్రం పెరిగాయన్నమాట. అయితే ఈ ప్రక్రియ వల్ల ఒక కొత్త సామాజిక సమస్య పుట్టుకొచ్చింది. దానికే కాల్మార్క్స్ ఒక పేరు పెట్టారు. అదే అన్యాయీకరణం, లేదా ఇంగ్లీష్లో ఏలియనేషన్. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కార్మికుడు తను కష్టపడి తయారుచేస్తున్న వస్తువుకు పూర్తిగా పరాయివాడైపోవడం. ఆ వస్తువుతో అతనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎగ్జామ్ కోసం ఈ డెఫినేషన్ చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, ఏలియనేషన్ అంటే కార్మికుడికి అతను సృష్టించిన వస్తువుకు మధ్య ఉన్న బంధం తెగిపోవడం. పని అనేది కేవలం బతకడానికి చేసే ఒక సాధనంగా మారిపోతుంది, అంతే. ఇది చాలా ప్రాథమికమైన కాన్సెప్ట్. సరే, మరి ఈ కొత్త వ్యవస్థను ఆ కాలంలోని గొప్ప ఆలోచనాపరులు ఎలా విమర్శించారు? ఇప్పుడు మనం ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు, వారి 3 భిన్నమైన అభిప్రాయాలను చూద్దాం. మొదటగా కార్ల్ మార్క్స్. ఆయనేమన్నారంటే ఈ యంత్రీకరణే ఏలియనేషన్కు అసలు కారణం. ఎందుకంటే మనిషి యంత్రానికి ఒక అదనపు భాగంగా, ఒక పనిముట్టుగా మారిపోతాడు. అంతే తప్ప తనకంటూ ఒక ప్రత్యేకత ఉండదు. ఇక రెండో వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయనది పూర్తిగా భిన్నమైన కోణం. ఆయన యంత్రాలను పేదరికానికి కారణంగా చూశారు. యంత్రాల మీద ఈ మోజు మంచిది కాదని చాలా గట్టిగా చెప్పారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన విషయమేంటంటే ఈ మాట ఆయన హింద్ స్వరాజ్ అనే పుస్తకంలో అన్నారు. సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోండి, 1924. ఇక మూడో వ్యక్తి హ్యారీ బ్రేవర్మాన్. ఈయన డెస్కిల్లింగ్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు. అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ కార్మికుడి నైపుణ్యాలు తగ్గిపోతాయి. ఉదాహరణకు, ఒకప్పుడు ఆర్కిటెక్ట్కు ఎన్నో స్కిల్స్ ఉండేవి, ఇప్పుడు చాలా వరకు సాఫ్ట్వేరే చేసేస్తుంది. దీనివల్ల కార్మికులను కంట్రోల్ చేయడం, వాళ్లను తీసేసి వేరే వాళ్లను పెట్టడం సులభమవుతుంది. సో చూశారా, ఈ ముగ్గురూ కూడా యంత్రాలు మనిషి ప్రాధాన్యతను తగ్గిస్తున్నాయని చెప్పారన్నమాట. సరే, ఇదంతా ప్రపంచవ్యాప్తంగా జరిగింది. మరి మన భారతదేశంలో పరిస్థితి ఏంటి? ఇక్కడ పారిశ్రామిక ప్రయాణం కాస్త భిన్నంగా సాగింది. అందులో కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూడండి. మనకు పాశ్చాత్య దేశాలకు మధ్య ఉన్న తేడా ఇక్కడే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ల దగ్గర ఎక్కువ మందికి ఉద్యోగాలు సేవల రంగంలోనే వస్తాయి. జీడీపీ కూడా దాన్నుంచే వస్తుంది. కాని మన దేశంలో ఎక్కువ మంది ఆధారపడింది వ్యవసాయం మీద. కాని దేశ ఆదాయంలో సింహభాగం వస్తున్నది మాత్రం సేవల రంగం నుంచి. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఈ చార్ట్ చూస్తే మనకు ఆ లెక్కలు ఇంకా బాగా అర్థమవుతాయి. చూడండి, 2018-19 డేటా ప్రకారం దాదాపు 42.5% మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉన్నారు. కాని జీడీపీకి మేజర్ కాంట్రిబ్యూషన్ మాత్రం సేవల రంగం నుంచే వస్తోంది. ప్రిలిమ్స్ కోసం ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇదే మన ఆర్థిక వ్యవస్థలోని ఒక పెద్ద వైరుధ్యం. కాలక్రమేణా ఉపాధి స్వరూపంలో కూడా మార్పులొచ్చాయి. 1972-73 నుంచి 2018-19 మధ్య చూస్తే స్వయం ఉపాధి కొంచెం తగ్గింది, రెగ్యులర్ జీతం తీసుకునే ఉద్యోగాలు పెరిగాయి. అయినా సరే 2018-19 నాటికి కూడా 52.1%తో ఇప్పటికీ ఎక్కువ మంది స్వయం ఉపాధిలోనే ఉన్నారు. అంటే మెజారిటీ ప్రజలకు నెలనెలా జీతం వచ్చే ఫార్మల్ ఉద్యోగాలు లేవన్నమాట.
ఇప్పుడు మనం ఇంకో ముఖ్యమైన విభజన గురించి మాట్లాడుకోవాలి. అదే వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలు, అంటే ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్. ఇక్కడ షాకింగ్ విషయమేంటంటే మన దేశంలో 90% పైగా వర్క్ఫోర్స్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఉంది. అంటే వాళ్లకు సరైన రిజిస్ట్రేషన్ గానీ, బెనిఫిట్స్ గానీ, ఉద్యోగ భద్రత గానీ ఏమీ ఉండవు. సరే, ఇప్పుడు పనిచేసే విధానంలో, ఉద్యోగాల్లోకి తీసుకునే పద్ధతుల్లో కూడా కొత్త మార్పులు వచ్చాయి. మరి ఆ కొత్త పద్ధతులేంటి, వాటివల్ల సమస్యలు ఎలా కొనసాగుతున్నాయో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఉదాహరణకు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో జస్ట్ ఇన్ టైమ్ ప్రొడక్షన్ అనే పద్ధతి వచ్చింది. అంటే అవసరమైనప్పుడే ఉత్పత్తి చేయడం. ఇది కంపెనీలకు ఖర్చు తగ్గిస్తుంది, బాగానే ఉంది. కానీ దీనివల్ల కార్మికుల మీద విపరీతమైన ఒత్తిడి, ఉద్యోగం ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలియని అభద్రత పెరిగిపోతాయి. ఇక ఐటీ రంగంలో అయితే మరో రకమైన సమస్య. దాన్నే ఫ్లెక్సీ టైం ట్రాప్ అని పిలవచ్చు. వినడానికి మీకు నచ్చిన టైంలో పనిచేసుకోండి అన్నట్టు ఉంటుంది. కాని వాస్తవానికి రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేయాల్సొస్తుంది. డెడ్లైన్ల ఒత్తిడి భయంకరంగా ఉంటుంది. అంటే పేరుకే నాలెడ్జ్ ఎకానమీ, కాని పనితీరు మాత్రం పాత ఫ్యాక్టరీ వ్యవస్థలాగే ఉంటుంది. ఫ్యాక్టరీలు, ఆఫీసులే కాదు, ఇంట్లో ఉండి చేసే పనుల్లో కూడా ఈ ఆధునిక పద్ధతులొచ్చేశాయి. ఉదాహరణకు, బీడీలు చుట్టేవాళ్లు, వాళ్లకు పీస్ రేట్ పద్ధతిలో డబ్బులిస్తారు. అంటే ఎన్ని బీడీలు చుడితే అన్ని డబ్బులు. దీనివల్ల వాళ్ల ఆరోగ్యం, శ్రేయస్సు కన్నా ఎక్కువ సంఖ్యలో బీడీలు చుట్టడానికే ప్రాధాన్యతిస్తారన్నమాట. అయితే ఒక ఫ్యాక్టరీ కార్మికుడికి, ఒక ఐటీ ఉద్యోగికి, ఇంట్లో కూర్చుని పనిచేసే ఒక బీడీ కార్మికుడికి, వీళ్ళందరి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటి? ఆ అంతిమ విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏలియనేషన్ కంటిన్యూవం అనే భావన మనకు సమాధానమిస్తుంది. చూడండి, పని స్వరూపం మారింది, టెక్నాలజీ మారింది, కానీ ఆ ఏలియనేషన్, ఆ అభద్రతాభావం మాత్రం పోలేదు. వాటి రూపం మాత్రమే మారింది. ఫ్యాక్టరీలో శారీరక అలసట, ఐటీ సెక్టార్లో మానసిక అలసట, ఇంట్లో చేసే పనుల్లో ఆర్థిక అలసట, ఇలా రూపాంతరం చెందిందంతే. కాబట్టి మనమొక చివరి, ఆలోచింపజేసే ముగింపుకు వస్తున్నాం. ఈరోజు ఆధునిక కార్మికుడు, అతను ఏ రంగంలో ఉన్నా సరే, ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్, సర్వీస్ సెక్టార్, ఎక్కడైనా సరే, అతను ఎదుర్కొంటున్న ప్రధాన లక్షణం ఒకటే, అదే నిరంతర అభద్రత. ఈ ఆధునిక పని ప్రపంచంలో భద్రత అనేది ఒక పెద్ద భ్రమ మాత్రమే.